గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కోల్ మైన్స్ టెండర్ల విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే నైని బొగ్గుగని తవ్వకాల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. ఇంధన శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బిడ్లు ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్ నిబంధనలను రూపొందించేటప్పుడు సింగరేణి పాలక మండలిలో ఎందుకు చర్చించలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చ జరిగి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావు కదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయి సందర్శన ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై కూడా కేంద్రం సీరియస్ అయింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కోల్ మైన్స్ లో నైని టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. గతంలో 2016లో కూడా ఇలాంటి ఆరోపణల వల్లే టెండర్లు రద్దయ్యాయి. పాలనాపరమైన కారణాల వల్ల టెండర్లను రద్దు చేస్తున్నాం, నిబంధనలపై మరోసారి పాలక మండలిలో కూలంకషంగా చర్చించి పారదర్శకంగా కొత్త టెండర్లు పిలుస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. ఈ రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు భవితవ్యం మళ్లీ సందిగ్ధంలో పడింది.